ఊరు పల్లెటూరు ఇది పేరే రమ్మ ఊరు. ఏంటి పాటతో స్టార్ట్ చేసింది అనుకుంటున్నారా? ఏంటంటే పచ్చని పొలాల మధ్య నుంచి వెళ్తుంటే పాట అయితే గుర్తుకొచ్చింది, వచ్చిరాక పాడేశాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ టైం కనుక ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ అయితే చేయండి. ఇది బోనాల పండుగ కోసం మా అమ్మ వచ్చింది. ఫుల్ ఫీవర్తో ఉన్నాం, అక్కడ ఉండలేక ఏమో బోనాలు ఉన్నాయి ఇంటికైతే వెళ్దాం దాన్ని తీసుకెళ్తుంది. బండి పైన ఎప్పుడు వెళ్తాం, ఈసారి అయితే బస్సులో వెళ్తున్నాము అమ్మతో పాటు. అందుకనే బస్సులో ప్రయాణిస్తూ ఊరి మధ్యలో పొలాలు చూసుకుంటూ వెళ్తే ఈ పాట అయితే గుర్తుకొచ్చింది నాకు. అందుకే ఏదో ఫ్లోలో పాడేశాను. మా పాప అయితే ఫీవర్తో ఉంది, నేను ఫీవర్తో ఉన్నాను. ఇంటికైతే బయలుదేరిపోయాము. ఎలా ఉంది చూడండి. అయితే మా నాన్న ఫుల్ పద్యాలు పాడతాడంట, చూసేయండి ఎలా ఉంటుందో ఇంటికైతే వచ్చిన తర్వాత. ఇది పలహారములు చేసు అత్త చెడ్డత కంచు అందరితో చెప్పును, మొగడు కొట్టక ముందే మొత్తుకును, వన్నె కాళ్ళను చూసి కన్ను గీటుచునుండు, పిడికలకైనేకి ప్రియగూడి అలసి వచ్చితనని అవుమారు బల్కబోక వెరుపు లేక, వన్నె కాళ్ళను చూసి కన్ను గీటుచునుండు, పిడికలకైనేకి ప్రియగూడి అలసి వచ్చితనని అవుమారు బల్కబోక వెరుపు లేక, కోడలిలాగ బలిర కొడుక మనకు. మా నాన్న పాడిన పద్యం ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. మార్నింగ్ నైట్ పాడుతుంటే పాడనివ్వలేదు, మార్నింగ్ స్టార్ట్ చేసాడు పద్యం అయితే అలా పాడేశాడు. ఇష్టం అండి పద్యాలు పాడడం, చాలా వస్తాయి. అప్పుడప్పుడు ఇలా పాడుతుంటాడు. నేను ఒకసారి వీడియో తీద్దామని అడిగితే పాడాడు, తీసాము. అయితే మార్నింగ్ అయింది, ఇక బోనం స్టార్ట్ అయితే ప్రిపరేషన్ అయిపోయింది. మా వదిన చేస్తుంది, మా చెల్లెలు కొంచెం సలహా ఇస్తూ బోనం తయారైతే చేస్తున్నారు. బోనానికి రైస్ అయితే వండుకొని పక్కన పెట్టుకొని పసుపు కుంకుమాలు అయితే పూజిస్తున్నారు. ఏ స్టైల్లో బాగుంటుంది, పోయినసారి కంటే ఈసారి ఎలా చేద్దాం అనేది ఇలా చూస్తున్నారు. నేను ఫీవర్తో ఉన్న కొంచెమన్నా కవర్ చేద్దాం అనేసి ఏదో విధంగా అయితే ఇలా వీడియో అయితే షూట్ చేశాను. వచ్చిన వీలున్నంతలో చేశాను అప్పుడప్పుడు. ఈ బోనం అయితే ఇక్కడ మా సైడ్ అయితే కొందరు బెల్లం అన్నం వండుకుంటారు కదా పోచమ్మకి, మేమైతే కొందరు పచ్చి కుండలో పెడతారు. మా వాళ్ళు అయితే కొత్త రాగి బిందె ఉంది కదా, ఈ బిందెలోనే లేదంటే ఇంకో బిందె ఉండే ఇప్పుడు ఇది తీసుకురు కాబట్టి దీంట్లో చేస్తున్నారు. బిందెలోనే చేస్తారు ప్రతిసారి. కొత్తగా ఇంకెప్పుడు కుండ తీయలేని కుండ ఈసారి కూడా తెమ్మంటే ఏం తీసుకురాలేదు. ఈ ఫస్ట్ అయితే అన్నం పెట్టి కొంచెం చింతపండు రసం వేసి పైన దీపానికి నూనె ఒత్తులు వేసి యాపాకులతో పూజిస్తాము. ఇంక ఇక్కడ మేమైతే రెడీ అవుతున్నామండి. మా పాప నా గుట్టు గంధం పెడుతుంటే ఎలా చూస్తుందో చూడండి, ఫేస్కి అబ్జర్వ్ చేస్తుంది. మొత్తం గంధం పసుపు అన్నీ పెట్టేసుకొని బోనం అయితే తయారైంది. పొయ్యే ముంగల దీపం వెలిగిస్తాము. ఇంకా ఓన్లీ పసుపు పెడుతుంది ఇంకా మా వదిన. ఇక్కడ రెడీ అయిపోయినామా మొత్తానికి. నేను ఫీవర్తో వెళ్దాం అవుతుంటే పోచమ్మ తల్లికి పోయి కొబ్బరికాయ కొట్టొస్తే కొంచెం మంచిగా ఉంటుందమ్మా, ఇంత దూరం వచ్చినావు కదా అని మా అమ్మ చెప్పింది. సరేలేని ఓపిక తెచ్చుకొని అయితే రెడీ అయ్యాను. ఈ శారీ అయితే ఇంతకుముందు కట్టుకున్న శారీ మా చెల్లి శ్రీమంతంలో. ఇంకా కొత్తగా నాకు ఇంట్రెస్ట్ లేకుండే శారీస్ తీసుకొని రావడము. ఇంకా ఎందుకో నేను పోనా అనిపించింది గుడికి, అందుకే తెచ్చుకోవాలి. ఒక శారీనే తెచ్చుకున్నాను, అదే కట్టుకున్నానండి. పోతురాజు బోనం అయితే పోతుంది ఇక్కడ చూసేయండి. మా ఊర్లో మేము గౌడ్స్, మా ఊళ్ళల్లో కుళ్ళపొల్ల చేస్తారు పోతురాజు బోనము. చాలామంది ఇక్కడ నుంచి సరిగ్గా కనిపించట్లేదని ఇటు సైడ్ వస్తున్నారు, ఇటు నుంచి తీద్దామని అయితే వస్తున్నాను. ఇంకో పోతురాజు బోనం అయితే ఎత్తుకొని పోతున్నారు. మా మామ వాళ్ళు అవుతారు, వాళ్ళు చేస్తున్నారనమాట కులపొళ్ళు. పోతురాజు బోనం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మిగతా బోనాలు అయితే ఇప్పటిదాకా వేసాం కదా, దీపం వెలిగించుకొని తీసుకొని అయితే వెళ్తారు. ఆ వీడియో రేపు వస్తుంది. వీడియో అయితే థ్యాంక్ యూ ఫర్